పొద్దున్న నుంచి టెన్షన్ 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 టెన్షన్. ఇప్పుడే కొంచెం హుషారుగా ఉన్నాను. ఎందుకంటే నాకు కొన్ని బ్లౌజులు కుట్టాల్సిందే. కరెంట్ పోతూనే ఉంది. ఈరోజు షాపుకి కూడా పొద్దున 11కు వచ్చాను. మళ్ళీ 1 గంట 1:20 కల్లా పోయినాను. మళ్ళీ ఇప్పుడైతే నాకు 6 అయింది. 6 అయినా కానీ వచ్చి వీడియో తీసుకుంటూ ఉన్నాను చూడండి. అంతే మరి నాకు కొన్ని బ్లౌజులు నచ్చినాయంటే మీకు చూపించకుండా అయితే ఇంకా అస్సలు ఉండను. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది చూడండి, ఇది నాకు బ్లౌజ్ భలే నచ్చేసింది. మేబీ ఇది కలర్ అయ్యింది, దీని మీద బాగా కనిపిస్తుందేమో వర్క్ అయితే. ఇంకా వర్క్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగా వచ్చేసింది. ఇది కూడా నెక్ కూడా చాలా బాగా డీప్ నెక్ అండి, బాగా గొప్పగా ఉంది. అమ్మాయి తెల్లగా కూడా ఉంది, ఇంకా చాలా బాగుంటుంది. నా వీడియోస్ కూడా చూస్తుంది, చూసి కన్ఫామ్ అంటది ఏమక్క నేను లా ఉన్నానా అనేసి. చూడండి హ్యాండ్ అయితే ఇంకా ఈ పాప కిందికి వేసుకోదు అసలు. పాప అంటే పాప ఆల్రెడీ పెద్ద ఆవిడే, కానీ పిల్లలు కూడా ఉన్నారు. కిందికి అయితే కనుక వేసుకోదు కాబట్టి ఇలా పై హ్యాండ్ అయితే పెట్టేసాము. దీనికైతే కనుక ఏ చీర మీదకి అనేది కూడా చూపిస్తాను నేను. ఇది చూడండి, ఈ చీర మీదకి ఈ బ్లౌజ్ బార్డర్ కలర్ అంటే దీంట్లోదే బ్లౌజ్ కూడా చీరలోదే, దీని మీద ఇది బాగుంది కదా, చాలా నాకైతే భలే నచ్చేసిందండి ఇదైతే కనుక. అందుకని మీకు చూపిద్దామనేసి అనుకున్నాను. ఇంకా అందుకోసం వీడియో అనేది చేస్తూ ఉన్నాను. ఇంకా ఇదే కాదు, ఇంకా ఈరోజు కుట్టిన బ్లౌజులు కూడా మీకు కొన్ని చూపిస్తాను. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది బ్లౌజులు ఎలా ఉన్నాయి కూడా. నేను కుట్టినటివి బయట గాలి విపరీతంగా వస్తుందండి. ఇంట్లో అయితే ఇంకా బట్టలు వచ్చేసి వచ్చిన మా పాప బట్టలు విండేసిపోయింది. ఏమవుతుందో ఏమో కానీ ఏం చెప్పలేని పరిస్థితి అసలు. ఈరోజు నేను కుట్టిన బ్లౌజులు అనేది మీకు అయితే ఇంకా చూపిస్తాను. ఆ బ్లౌజులు ఏంటి అంటే కనుక ఇక్కడ చూడండి, పొద్దున్నే పెట్టుకున్న బ్లౌజులు అయితే కనుక ముఖ్యంగా అయితే కనుక ఇదే అండి. 1 మినిట్, మనకు కస్టమర్స్ ఏమి వస్తున్నారు షాప్ పెట్టి, మన షాప్ కాదు పక్క షాప్లో అండి. చూడండి మనకైతే ఇంకా బ్లౌజ్ మొత్తం అనేది ఇలా, ఈ అక్క అయితే కనుక నాతో డిఫరెంట్ సాహసాలు అయితే కనుక కన్ఫామ్గా చేపిస్తూ ఉంటుంది. దీని మీద శారీ కూడా నేను మీకు చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈరోజు నేను మైక్ కూడా పెట్టుకోకుండా అనేది మాట్లాడుతున్నాను. ఏమి వినిపిస్తుందో ఏమో కానీ తెలియదు. ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది వచ్చిందండి. కానీ అక్క ఏంటంటే ఎప్పుడు చూసినా వచ్చిన దాని మీద బ్లౌజు అస్సలు కుట్టించుకోదు. హ్యాండ్స్ అన్నా మార్చేస్తుంది, లేకుంటే హ్యాండ్స్ ఒక్కటి సీరలోనే పెట్టించుకొని బాడీకి మొత్తం అన్నా మార్చేస్తుంది. కానీ ఈసారి అయితే కనుక ఇలా అయితే కనుక మార్చేసింది. చూడండి ఇది వచ్చేసి బార్డర్ కలర్ అండి. ఇప్పుడు చీర ఉంది కదా, ఈ బార్డర్ వచ్చింది చూడండి, ఈ బార్డర్ కలరు. ఇది కాస్ట్ కూడా ఎక్కువనే పడింది. ఇది బార్డర్ కలరు ఇట్లా బఫ్. ఇది అక్కకు బాగా నచ్చేసింది. ఈసారి పొడుగు పెట్టమంది, కొంచెం పొడుగే ఉన్నాయి చూడండి. హ్యాండ్స్ అయితే కనుక నెక్ నాకు ఏదో చెప్పింది, కానీ నాకు ఉన్న ప్రెజర్లో అది కాక అంతగా వద్దనిపించేసి నేనైతే కనుక వదిలేక నీకు స్టార్ నెక్ చాలా బాగుంటుంది, నువ్వు స్టార్ నెక్ పెట్టించుకొని అని చెప్పేసాను. అక్కకు నిజంగానే మనిషి గొప్పగా ఉంది కాబట్టి బాగుంటుంది, గొప్పగా వైట్గా ఉంది కాబట్టి బాగుంటుంది అని చెప్తే సరేలే మధు అనింది. కానీ కనుక బాగా డీప్గా పెట్టేసాను చూడండి స్టార్ నెక్. ఇది ఒంటి మీద వేసుకుంటే బాగా కూర్చుంటుంది, ఐరన్ లేదు కదా అందుకు ఇలా యాలబడిపోయింది. దీనికి అనేది థ్రెడ్స్ అనేది ఇలా పెట్టేశాను, ఇలా థ్రెడ్స్ ఇవి. దీని మీదకి అనేది శారీ వచ్చేసి ఇది, ఈ బార్డర్ కూడా అనేది చాలా బాగా వచ్చేసింది చూడండి. మీకు శారీ కొంచెం చూపిస్తాను ఇలాగా చూడండి. ఈ శారీ మీదకి ఇది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా తిరిగి ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అక్క సెలెక్షన్ అద్దరిపోయేటట్టు అనేది కుట్టించుకుంటుంది. ఇంకొక నిమిషము ఇంకో బ్లౌజ్ కూడా అక్కది అనేది కుట్టేసాను. ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజ్ అండి, నాకు అక్క ఒక వారం ముందు ఇస్తుంది, ఒక్కొక్కసారి తొందరగానే ఇస్తుంది, ఒకసారి తొందరగా అంటే అర్జెంట్ అంటే ఎప్పుడో పెడుతుంది, కానీ లేకుండా ఒక 2 వారాల ముందు అనేది మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇదైతే ఇంకా కట్ వర్క్ ఎక్కడికి నేను ఎన్ని కుట్టానంటే కనుక చాలానే కుట్టేశాను. నాకు తెలిసి గుర్తుండే లోపల చాలా కట్ వర్క్ అనేది కుట్టేశాను. కానీ ఈసారి కూడా కట్ వర్క్ పెట్టేయమనింది, అది కూడా హ్యాండ్స్ ఇది కూడా పొడుగు పెట్టమనింది. నేను చెప్పాను కదా ఈ హ్యాండ్స్ అనేది బాగా సెట్ అయ్యాయి ఎక్కడికి అనేసి, అందుకోసం ఈ హ్యాండ్స్ అనేది పెట్టేశాను. ఇక్కడ చూడండి ఇది ఇంట్లో ఇంకా డిఫరెంట్ ఏం లేదండి, మొత్తం అనేది డీప్. బాగా చెప్పాను కదా అక్క బాగా డీప్ వేసుకుంటుంది, గొప్పగా ఉంది, వైట్గా ఉంది. ఈ బ్లౌజ్ అయితే కనుక అక్క ఉంటుంది చాలా బాగా కనిపిస్తుంది.
ఇది వచ్చేసి అంటే రెడ్ కలర్ కదా, చికెన్ వర్క్ ఏదో అంటారు కదా చూడండి, ఆ బ్లౌజ్ వచ్చేసింది. బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ వర్క్ పెట్టేశాను. అక్క నాకు ఒక ఫోటో పంపించింది, ఆ ఫోటోకి తగ్గట్టు పెట్టాను. కానీ ఆ ఫోటోలో ఏముందంటే కనుక నడుము కూడా వచ్చేసింది. కానీ అక్కని అడిగితే నడుము కొద్దులే, మనకు నడుముకి ఏం కనిపించదు, చీర పడుతుంది కదా, పెట్టి కూడా నీకు టైం వేస్ట్, కానీ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కను పెట్టేసేయండి. ఇక నేనైతే పెట్టేశాను. ఇది మందం ఉంది కాబట్టి ఇంకా చాలా బాగా వచ్చేసింది కదా. నేను ఇవన్నీ మీకు చూపించాలనుకున్నాను. ఇంకా వర్క్ బ్లౌజులు అనేది చూపిస్తాను. లొడ వాగుతూ ఉన్నాను కదా, చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి చెప్పాను కదా 6 అయింది అనేసి. ఇంకా ఎట్లున్నాను చూడండి, లేకుంటే మంచిగా రెడీ అయిపోయి ఊహు అని ఇట్లా జుట్టు ముందుకు వేసుకొని వీడియో తీసుకుని చెప్పేదాన్ని. ఇప్పుడు చూడండి కొప్పు కట్టేసుకొని ఇట్లా వీడియో తీసుకున్నాను. ఏమో లేండి, అదంతా పక్కన పెట్టేద్దాము. ఇది అక్కది ఆల్ది బ్లౌజ్, ఇది కూడా కట్ వర్కే కుట్టేసాడు. అంటే మ్యాక్సిమం అక్కకి అన్ని కట్ వర్క్ వేసుకుంటుందా అంటే అదేం కాదు, డిఫరెంట్ వేస్తుంది. ఏమంటే ఇప్పుడు మ్యాచింగ్ అయినట్టుగా ఈ కట్ వర్క్ అనేది పెట్టేస్తుంది. ఇవి జాకెట్ అనేది తాళ్ళకు వస్తాయి చూడండి, అవి ఇవన్నీ తాళ్ళకు వచ్చేటివన్నీ. ఇవి ఇంటి దగ్గర కుట్టేశాను. మనకు షాప్లో అనేది తాళ్ళు థ్రెడ్స్ బ్యాక్ పెట్టడానికి ఉన్నాయి, కానీ ఇక్కడైతే కనుక మనకు బ్యాక్ పెట్టడానికి అయితే కనుక లేవు అనేసి నేనైతే కనుక దీన్ని ఇలా ఇది చేసుకొని అయితే వచ్చాను. మనము షాప్లో ఉన్నప్పుడు బ్లౌజులు తీసుకెళ్ళడానికి అయితే వచ్చేసారండి. ఇక్కడ చెప్పాను కదా తాళ్ళు అనేవి షాప్లో ఉన్నాయి, ఇంటికి తీసుకెళ్ళలేదు. ఈ తాళ్ళ కోసం అనేది ఇది ఫిట్ చేశాను, ఒడ్డుకు వచ్చినవి. ఇవి పెద్ద సైజువి, ఇవి కొంచెం పెద్ద సైజు, ఇది ఇంకా కొంచెం చిన్న ఆర్ట్ టైప్లో వచ్చేసింది. ఇదిగోండి ఇలా అయితే వచ్చేసాయి. ఇవి పెట్టాలి బ్లౌజుకు. ఇది పెళ్లి కూతురు అనుకుంటాను, కానీ మనం పెద్దగా తెలియదు. ఇంకొక పెళ్లి కూతురు బట్టలు అయితే ఇంకా ఉన్నాయండి. ఆ చీరలు చాలానే ఉన్నాయి. అవి ఎప్పుడు కుట్టాలని అర్థం కావట్లేదు, కానీ సోమవారం ఇచ్చేసేయాలి. 27వ తారీఖు ఇచ్చేసేయాలి. ఈరోజు వచ్చేసి 22వ తారీఖు. ఇంకా ఒక 5 రోజులే ఉండేది మనకు. డిజైన్ అన్నాను కదండి, ఈ బ్లౌజ్ ఒకటి చూడండి. ఇవి అయితే కనుక నాకు కుట్టనికి ఇచ్చారండి. ఇది డిజైన్ వచ్చేసి మీకు చూపిద్దామనేసి చూపిస్తున్నాను, అంతే. అంతమించి అయితే ఇంకా ఏమీ లేదు. ఇది ఒక డిజైను, అండ్ అమ్మమ్మ వెయిట్ కావట్లేదు. ఇది ఒక డిజైను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంది డిజైన్ అయితే కనుక. ఇది ఇంకా మనకు ప్లేన్ దాని మీద ఏంటి ఇది బాగా వచ్చేదేమో, బాగా కనిపించేదేమో. ఇది కలర్ ఇదే అయిందానా పెద్దగా కనిపించట్లేదేమో అని నా ఉద్దేశము. మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి. ఇది ఇలా అయితే వచ్చేసిందండి. అయితే మొత్తం వచ్చేసి రౌండ్ నెక్లే చూడండి. డిజైన్ అయితే కనుక ఇది నేను కుట్టినట్టు మీకు చూపిస్తున్నాను, అంతేగాని ఈ బ్లౌజ్కి నాకు సంబంధమే లేదు. అంటే మన దగ్గర కుట్టించుకొని వచ్చిన వాళ్ళది ఇది చూపిస్తూ ఉన్నా. అయ్యో, లాస్ట్న ఇంటికి వచ్చే ముందు కుట్టిన బ్లౌజ్ అయితే ఇదే అండి. ఇది చూడండి, ఇది లాస్ట్న ఇంటికి వచ్చే ముందు అయితే కనుక ఇది కుట్టుకొని వచ్చేసాను. ఈ పాపవి ఒక 3 బ్లౌజులు ఉన్నాయి. ఈ 3 అనేది కుట్టేశాను. ముందు 4 ఉంటే కనుక ఒకటి ముందు కుట్టేశాను, కానీ అదైతే కనుక వర్క్ బ్లౌజ్ అయితే కాదండి, నార్మల్ బ్లౌజు. నార్మల్ శారీ ఉంటుంది కదా, దాని మీద బ్లౌజ్ అయితే అది. ఇవి వచ్చేసి ఇదే అండి నెక్ వచ్చేసి. ఇది రౌండ్ నెక్ అయితే కాదు, ఇప్పుడు మనకు కుండమేడ టైప్లో కాదు, ఇది ఏదో నెక్ అంటారు కదా, ఏమో నాకు కూడా రాది లేదు. ఇది డిజైను. ఇవి నేను పుట్టిన ఈరోజు సాహసం చేసి కష్టపడి పుట్టిన బట్టలు. ఇప్పుడు ఒక చిన్న పాపకు అయితే డ్రెస్ అయితే కుట్టాలి, ఇది షాప్లోనే కుడుతున్నాను. ఇంకొక ఈ బ్లౌజ్లే కాదండి ఈరోజు కుట్టినవి, ఇందాక చూపించాను కదా అది కట్ వర్క్ బ్లౌజ్ ఒకటి, అండ్ ఇంకొక ఇది అక్క వెరైటీ కుట్టిస్తూ ఉంటుంది అన్నాను కదా, ఆ బ్లౌజ్ ఒకటి, అవి 2, ఇవి ఒక 3 కుట్టానండి. ఇంకొక 2 బ్లౌజులు కూడా అనేది కుట్టేసాను నేనైతే కనుక. నువ్వే తినేసాయి. నా దగ్గర బ్లౌజులు కుట్టించుకున్నాక అండి, మనకు ఇంటికి వెళ్తా ఉంది, వడలు తీసుకున్నాను, తింటావా అనేసి అడుగుతా ఉంది. వదిలేదు చెప్తున్నాను, ఎందుకంటే మనం బిజీగా వీడియో తీసుకుంటూ ఉన్నప్పుడు అయితే ఇవన్నీ డిస్టర్బెన్స్ ఎందుకు అనేసి. అందరూ నాకెళ్ళి చూస్తూ ఉన్నారు, ఈ పిల్లకి పని పర్లేదా షాప్లో ముందు సెల్లు పెట్టుకోనేసి ఏం మాట్లాడుతుందో ఏమో అనేసి.
ఈ రోజుకు మనం పూర్తి చేసిన బ్లౌజెస్ అయితే కనుక ఇవన్నీ నిన్న నైటే కటింగ్ చేశానండి. ఇంకా నిన్న నైట్ కటింగ్ చేసిన బ్లౌజులు ఇంకొక 3 ఉన్నాయి. ఇంకా ఆ 3 అనేది ఈరోజు కాదు నాకు తెలిసిన పని అయితే. ఇప్పటికి ఎన్ని కుట్టేసాము, 2 అండ్ 2 4 ఇదొక 3 7 బ్లౌజులు కుట్టేసాము. 7 బ్లౌజులు ఇంకా మేబీ డ్రెస్ కుట్టాలి. ఒకరివి నైటీలు ఉన్నాయి, అవి కుట్లు వేసేసి కొత్త నైటీలు ఇచ్చేసేయాలి. ఆడికి ఈరోజు పని పూర్తవుతుంది. ఇంకా రేపటికి ఇంకా బ్లౌజ్ కటింగ్ చేయాలి. నైట్ ఇంటికి తీసుకెళ్ళాను. ఇంకొన్ని షాప్లో ఉన్నాయి, అవి అనేది కూడా మనం ఇంటికి తీసుకుపోయి కటింగ్ అయితే చేసేసేయాలి. సర్లేండి, దీనిలలో ఏ డిజైన్ నచ్చింది అనేది కనుక మీరైతే కామెంట్ అయితే చేసేయండి. ఏమో నేనైతే కనుక మీకు చూపించాలి అనేసి ఉబ్బలాట పడుతూ ఉంటాను కదా, అందుకోసం అనేసి అంత నుంచి అయితే కనుక ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.